Now let us go ahead with a small Q&A session. రాజేష్ గారు ఇక్కడ సార్ యాక్చువల్గా దీన్ని అంటే మనం ఎప్పుడైనా కూడా మన ప్రోడక్ట్ మీద మనకు నమ్మకం ఉంటుంది, దాన్ని వేరే ప్రోడక్ట్తో కంపేర్ చేసి చెప్తూ ఉంటాం. మీరు ఏకంగా దీన్ని నేను ఒక్కడిని కంపేర్ చేసి చెప్పారు అంటే ఎలా చూడాలి మేము దీన్ని, ఏం ప్రిపేర్ అయ్యి రావాలి? అంటే ఫ్రమ్ ద ఫస్ట్ సీన్ టు లాస్ట్ ఫ్రేమ్ మీకు సర్ప్రైజెస్ ఉంటాయి, హైస్ ఉంటాయి. ద మోస్ట్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సినిమాటిక్ హైయెస్ట్. అదే ఇందాక మీరు అన్నారు కదా, బయట డిస్కషన్స్ జరిగినాయి నేను ఒక్కడే వచ్చినప్పుడు స్క్రీన్ ప్లే పరంగా కానీ లేకపోతే వే ఆఫ్ అప్రోచ్ పరంగా అని చెప్పి. మరి సో మీరు దీంట్లో ఏ అప్రోచ్ వెళ్తున్నారు? ఎలా ఫస్ట్ టైం డైరెక్టర్ ఏంది ఇది పాపం మరి కాదండి, ఆయనే కదా పోల్చింది, మేం కాదు కదా. అంటే మీరు అడిగిన క్వశ్చన్కి అంటే వాట్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ అంటే ఇది అంటే హ్యూజ్ స్పాన్ ఉన్న కథ ఇది. సో నాకు ఉన్నది జస్ట్ 2 hours 15 minutes మాత్రమే. సో నేను చాలా వరకు క్లోజర్స్ ఇచ్చుకుంటూ వచ్చా. అంటే నేను ఓపెన్ చేసిన ప్రతి ట్రాక్స్ అన్ని క్లోజ్ చేసుకుంటూ వచ్చా. బట్ కొన్ని ఓపెన్ ఎండింగ్స్ ఉంటాయి, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోతాయి. సో ఆ ఓపెన్ ఎండింగ్స్ మీద చాలా డిస్కషన్ అవుతుంది. సాయి గారు, ఏ సినిమా అయినా పోస్ట్ పోన్ అవుతుంది చూస్తుంటాం, దీన్ని ఏంటి ప్రీపోన్ చేశారు? చెప్పాక సెంటిమెంట్ లిట్లాట్స్ లాగా. సో సంజిత్ మీద నమ్మకంతో ప్రీపోన్ చేసుకుంది. సంజిత్ కాదు, సారీ నేను ఒకటి చెప్పాలి. మీరు చూసిన ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ 1 day కొట్టాడు సంజిత్. లిటరల్లీ 1 day కొట్టాడు. మార్నింగ్ 10 స్టార్ట్ చేస్తే నైట్ 10 o'clock ఎక్స్పోర్ట్ పెట్టామంతే. థ్యాంక్ యూ సంజిత్. సుమంత్ గారు, ఈ మధ్యన మీ సినిమాల లైనప్ చూస్తుంటే కనుక అంటే మధ్యలో వచ్చిన గ్యాప్ ఏదైతే ఉందో అది అనవసరంగా వచ్చింది అనిపిస్తుంది. అంటే ఒకదానికి జానర్కి సంబంధం ఉండట్లేదు మీరు ఎంచుకున్న కథలు కానీ. సో ఇది కూడా చాలా ప్రామిసింగ్గా ఉంది. సో ఖచ్చితంగా మీరు అన్నది ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని అనిపిస్తుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, మంచి నమ్మకం ఉంది ఈ సినిమా మీద. ఎస్, ఆల్ ది వెరీ బెస్ట్. న్యూటన్స్ థర్డ్ టీమ్ మొత్తం అంతటికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. ఎందుకంటే బికాజ్ రాజేష్ ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటావో ఈ స్క్రిప్ట్ కోసం. సింగిల్ సిట్టింగ్లో సుమంత్ గారి చేత ఓకే చేయించుకోవడం అంటే హీ స్క్రూస్ డౌన్ ద పీపుల్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ ఎ ప్రాపర్ స్క్రిప్ట్. ఆయనకు బ్యాడ్ నేమ్ గుడ్ నేమ్ రెండు ఉన్నాయి. అలాంటి మనిషిని మేము ఒక్క సింగిల్ సిట్టింగ్లో ఓకే చేయించుకున్నామంటే మాత్రం రియల్లీ దట్ స్పీక్స్ ఆఫ్ యువర్ ఫండమెంటల్ సక్సెస్ యాజ్ ఎ డైరెక్టర్. అండ్ రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా మంచి సక్సెస్ హిట్ కొట్టాలని కోరుకుంటూ, సుమంత్ గారు సార్ ఈ కథ వినగానే వాట్ హ్యాస్ ఇలాంటి సినిమాలు ఈ కైండ్ ఆఫ్ యాక్షన్స్ రియాక్షన్స్ దానికని న్యూటన్స్ థర్డ్ లా అని ఒక కాయినేజ్ చేసి పెట్టారు కానీ బట్ దిస్ కంటెంట్ హ్యాస్ కమ్ మెనీ టైమ్స్ అండ్ సెవరల్ టైమ్స్ ఇన్ ది పాస్ట్ డిఫరెంట్ ఫార్మ్స్లో. ఇప్పుడు మీకు దీంట్లో న్యూనెస్గా కనిపించింది మీరు ఒక్క పాయింట్లో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంటే ప్రతి కథలో ఏదో ఒక కొంచెం కాస్త కోస్త సిమిలారిటీ ఉంటుంది. అంటే మనం అల్లే రకం బట్టి ఉంటుంది. ఎస్ సార్. కానీ ఈ సినిమాలో ఒక సన్నివేశమే కాదు, చాలా సన్నివేశాలు ఉన్నాయి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయని విషయాలు చాలా ఉన్నాయి. అండ్ ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలనండి, ఒకటి మాత్రం నేను వరల్డ్ సినిమా చూస్తాను, చాలా సినిమాలు చూస్తాను, కానీ నేను ఎక్కడ ఈ సినిమాలో ఉన్న ఒక్క సన్నివేశం అది కరెక్ట్గా ఎక్కడ వస్తుందో నేను చెప్పను. బట్ ఆ థాట్ అనేది నేను ఇప్పటి వరకు ఏ సినిమాలో చూడలేదండి ఇది. సో నేను గ్యారంటీగా చెప్పగలను, ఒక్క సన్నివేశం మీరు ఏ సినిమాలో చూడని సన్నివేశం, చూడని సన్నివేశం, వినని థాట్ ఈ సినిమాలో ఒకటి ఉంటుందండి. గ్రేట్. ఆ సన్నివేశం కాకుండా మిగతాయి కూడా చాలా, ఎస్పెషలీ ది క్లైమాక్స్ కానివ్వండి, లైక్ ఎన్నో ఎక్స్పెక్ట్ చేయని హైస్ ఇస్తుంది. దాంట్లో నాకు సందేహమే లేదు. అండ్ ఐఎమ్ అబ్సల్యూట్లీ సర్టన్ 31st మిమ్మల్ని అందరినీ ఆకట్టుకుంటుందండి. తర్వాత జగపతి బాబు గారికి మీకు మధ్యలో ఇంటరాక్షన్ సీన్స్ గట్ట ఉండడం కానీ ఆఫ్ కోర్స్ అండి. హౌ డిడ్ యూ రియలీ షేర్ దట్ మూమెంట్ విత్ జగపతి బాబు గారు ఆ క్యారెక్టర్స్ మధ్యలో? వాట్ వాజ్ యువర్ ఎంజాయ్మెంట్ అంటే వాట్ విల్ యూ టెల్ సార్? గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు నాకు జగపతి బాబు గారితో నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. ఎందుకంటే ఆయన
ఆయన నాన్నగారు మా తాతగారు వాళ్ళకు ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. సో నేను చిన్నప్పటి నుంచి చౌమామ అని పిలిచేవాడిని నేను జగపతి బాబుని. ఓకే. బాబు గారిని. సో ఫస్ట్ టైం నేను ఇన్ని సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ ఒక 26 years తర్వాత ఫస్ట్ టైం నేను అంత చనువు ఉన్న వ్యక్తితో, మా ఫ్యామిలీకి చనువు ఉన్న వ్యక్తితో ఫస్ట్ టైం పనిచేశాను. అండ్ చాలా సంతోషంగా అనిపించింది. ఆ చనువు మళ్ళీ అసలు చివరికి మేము కలిసి పనిచేస్తున్నాం అనే ఒక ఏమంటారు ఒక రిలీఫ్ ఏర్పడిందండి. అండ్ హిస్ క్యారెక్టర్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ రోల్. అండ్ ఒక సినిమాకి ఒక బరువు ఒక వెయిట్ ఇచ్చారండి ఈ సినిమాకి ఆయన కాస్టింగ్ మూలంగా. సుమంత్ గారు హాయ్ సార్. మీరు కొంచెం యాజ్ యాక్టర్గా కొంచెం చూజీగా ఉంటారు. అంటే మీ నుంచి మీరు ఏదైనా పిక్ చేసుకున్నారంటే ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే అందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఆడియన్స్కి కూడా. సో మీరు ఇందాక గౌతమ్ తర్వాత ఇతనికి ఫస్ట్ నరేషన్కి ఓకే చేశాను. సో మిమ్మల్ని హుక్ చేసిన పాయింట్ అండి, లైక్ క్యారెక్టరేషనా స్క్రీన్ ప్లేనా ఎస్పెషల్లీ? ఒక్కటే కాదు, ఇది స్క్రీన్ ప్లే అండి ఫస్ట్. ఎందుకంటే ఇది స్క్రీన్ ప్లే తర్వాతే మేము అందరం వస్తాం. నా క్యారెక్టరైజేషన్ అంతా యాక్చువల్గా నేను క్యారెక్టర్ నాకు చాలా ఈజీగానే వచ్చింది. ఎందుకంటే ఎక్కువ మాట్లాడని క్యారెక్టర్, ఒక చిన్న మిస్టరీ ఉంటుంది ఆ క్యారెక్టర్కి, వాసుదేవ్ క్యారెక్టర్కి. అండ్ ఎందుకో నేను చాలా ఈజీగా చేశాను నేను. అండ్ థ్యాంక్స్ టు రాజేష్ డైరెక్షన్. నాకు సినిమాలో అతి కష్టమైన విషయం నాకు ఒక్కటే అనిపించిందండి. ఈ సినిమాలు ప్రమోట్ చేయడానికి ఈ స్కెచ్ వీడియోలు రీల్స్ చేస్తాం కదండి, అది కష్టంగా అనిపించింది. ఇప్పటి వరకు సినిమాలు 26 సంవత్సరాలు నేను ఇంత ఎక్కడ కష్టపడలేదండి నాకు. సినిమానికి ప్రమోట్ చేయడానికి మనం ఈ రీల్స్ కూడా స్టార్ట్ అయింది కదా ఇది. సో ఒక ఇమోషనల్ ఇంటెన్స్ ఇన్వెస్టిగేటివ్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్ని పుష్ చేయడానికి మేము ఒక నేను త్రినాథ్ కలిసి ఒక ఈ కామెడీ స్కెచ్లు ఈ గొడవ స్టార్ట్ అయిందండి. చేయక తప్పదు, మన సినిమాని నిలబెట్టడానికి అన్నీ చేయాలి. సో కాలానికి అడాప్ట్ అవ్వాలి. సో దట్స్ మై అడాప్టేషన్. ట్రైలర్ లుక్స్ గుడ్ అండి, ఆల్ ది బెస్ట్. సాయికృష్ణ గారు, యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పటి నుంచి అంటే థియేటర్కల్గా అనుకున్నారా, లేదంటే మేకింగ్లో కానీ అవుట్పుట్ చూసాక చూసుకున్న డిసిషన్ అది? ఫస్ట్ నుంచి థియేటర్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సాయి గారు, ఈ క్యాన్వాస్ అది చూస్తుంటే బడ్జెట్ పరంగా మీరు కంఫర్ట్లోనే చేయగలిగారా రాజేష్ మీరు చెప్పిన బడ్జెట్లో? వెరీ మచ్ సార్. మా దానిలో కొంచెం మీకు తెలుసు కదా, మీకు తెలియదు ఏముండదు, కొంచెం టైటన్ బడ్జెట్సే ఉంటాయి. దానిలో ఎలా బాగా తీయాలని మా స్కూల్లో నేర్చుకున్న వ్యక్తి రాజేష్, మా స్కూల్లో ట్రైన్ అయిన వ్యక్తి హరీష్, ఇద్దరు కలిసి బాగా తీశారు. ఆ బడ్జెట్లో ద బెస్ట్ క్వాలిటీ రావడానికి రీజన్ మా ప్రొడ్యూసర్ హరీష్ అన్న అండ్ హిస్ టీమ్, రాహుల్ గారు అండ్ కృష్ణ సార్. థ్యాంక్ యూ సార్. చూసుకున్నాడు సాయి గారు. మీ ఈటీవీ నుంచి ఎడ్యుకేట్ చేస్తున్నారండి ఈ మధ్యన ప్రతి సినిమాతో. ఈ సినిమా న్యూటన్స్ థర్డ్ లా అని పెట్టారు టైటిల్. ఫిజిక్స్ నేర్చుకుంటా ఇప్పుడు ఆల్రెడీ నేను సైన్స్ స్టూడెంట్నే. సో అంటే ట్రైలర్ 1990s బ్యాక్డ్రాప్ 1999 అని పెట్టారు. అవును. సో అదంతా ఒక రస్టిక్ అండ్ రా ఎలిమెంట్స్ అన్ని చూపించారు. దానికి టైటిల్ వచ్చి న్యూటన్స్ థర్డ్ లా అని పెట్టారు. అవును. సో ఏంటి సార్ అసలు ఫిజిక్స్కి న్యూటన్స్ థర్డ్ లా సినిమాకి ఏం సంబంధం? అసలు ఆ టైటిల్ ఎందుకు పెట్టారు? ఇప్పుడు మాస్ ఆడియన్స్కి న్యూటన్స్ థర్డ్ లా మేము పుస్తకాల్లోనే చదవలేదు, థియేటర్కి ఎందుకు రావాలి అని అనే క్వశ్చన్కి మీరు ఏం సమాధానం చెప్తారు? క్వశ్చన్ మరోసారి అడుగుతావు? యాక్చువల్లీ న్యూటన్ థర్డ్ లా అనే టైటిల్కి మీరు చూపించే ఎలిమెంట్స్ అన్ని మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ టైటిల్ ఎందుకు పెట్టారు? అండ్ కొందరికి ఇలాంటి టైటిల్స్ పెడితే ఇదేదో ఫిజిక్స్ సబ్జెక్ట్ లా ఉందిరా అని అంటారు కదా, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారని అడిగా. థ్యాంక్ యూ. చాలా క్లాస్ కూడా ఉంటుంది. అయినా 31st చూడు కదా, చూసి రీల్ చేసి పెట్టు. ఎందుకు చూసారు వాళ్ళు 31st? ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ హిట్ మెషిన్ అండ్ బాబా ఆదిశేష్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నారు.